ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీకు మాటిచ్చింది నేను. ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరుతుంది. ఇక ఎవరి మాటలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేం పట్టించుకోకపోయినా వినే నలుగురు పట్టించుకుంటారండి. ఎన్ని రోజులు మేమిలా మాటలు పడుతూ పోవాలి? నా బిడ్డని రేపు ఏ నమ్మకంతో మీ ఇంటికి పంపించాలి? దాన్నక్కడ మనశ్శాంతిగా ఉండనిస్తారా? ప్రశాంతంగా కాపురం చేసుకొనిస్తారా? నా బిడ్డలాగే చూసుకుంటానని మాటిచ్చాను. మాట తప్పనమ్మా. మీరు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. తనేం మాట్లాడిందో నాకు తెలీదు, కానీ తన మాటలు మిమ్మల్ని బాధ పెట్టాయని నాకు అర్థమవుతుంది. తన తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. అయ్యో, మీరు మాకు క్షమాపణ చెప్పడం ఏంటి సార్? మా అక్కని బాగా చూసుకుంటారన్న నమ్మకం మాకుంది. కానీ ఇలా మాటి మాటికి వచ్చి మమ్మల్ని తక్కువ చేసి మాటలు అంటూ ఉంటే తట్టుకోలేకపోతున్నాం. ఏ ధైర్యంతో మా అక్కని పంపాలో మాకు అర్థం కావట్లేదు సార్. నేనున్నానన్న ధైర్యంతో పంపించండి అమ్మా. నేనున్నంతకాలం నా బిడ్డల్ని ఎలా చూసుకున్నానో అలాగే చూసుకుంటాను. ఇక ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి. చేసింది చాలు, ఇక పద. రా. అసలు ఏం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు? అది అన్నా, ఆ అమ్మాయిని నా కోడలుగా చేసుకుంటానని చెప్పాను కదా. ఆ, ఈ పెళ్లి జరుగుతుందని మీ అందరికీ చెప్పాను కదమ్మా. అయినా కూడా నువ్వు వెళ్ళి నీ మాటలతో వాళ్ళని బాధ పెట్టడం అవసరమా? వెళ్ళి నీ ఇష్టానికి మాట్లాడావు. ఇప్పుడు నీకు సంతోషమా? మనం రగిల్చిన నిప్పు బాగానే అంటుకున్నట్టుంది. ఏందన్నా నువ్వు కూడా అట్లా మాట్లాడుతుండావు? నేనదంతా ఏమనలే. ఈలోపే నీకు ఫోన్ చేసి అంతా చెప్పేసినారా? నీ చెల్లెలొచ్చింది, అట్లనింది ఇట్లనింది అని. చూడమ్మా, ఒకరు చెప్తే తెలుసుకునే స్థాయిలో ఉన్నానా నేను? నువ్వేంటో నాకు తెలీదా? చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా. నువ్వు ఆ నగలు తీసుకుని వెళ్ళడంలో నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. వాళ్ళు అడగకుండానే నగలు తీసుకుని వెళ్ళావు అంటే వాళ్ళ ఆత్మాభిమానం తెలిసిపోయి వాళ్ళ అహం మీద దెబ్బ కొట్టడానికి, మాటలతో వాళ్ళని రెచ్చగొట్టడానికి, వాళ్ళ చేతనే ఈ పెళ్లి చెడగొట్టడానికి ప్రయత్నించావు, అంతేగా? అయినా వాళ్ళు తీసుకోరని నీకు తెలుసు కదమ్మా. అయ్యో అన్నా, అట్లాంటిదనేమీ లేదు. పాపం వాళ్ళు ఒంటి మీద నగలు కూడా లేకుండా తిరుగుతా ఉండారు కదా. మన నగలన్నీ ఇచ్చినామంటే పెండ్లిలో పెట్టుకుంటారు. మన ఓళ్ళెవరైనా వచ్చినా వాళ్లతో సమానంగా ఉంటారని నగలివ్వడానికి పోయానంతే. నువ్వు వాళ్ళ గౌరవం నిలబెట్టడానికి వెళ్ళావో, మాటలతో వాళ్ళని అవమానించడానికి వెళ్ళావో నాకు తెలుసమ్మా. చూడమ్మా, నీ మాటలతో వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినేలా చేసుంటావు. దానికి వాళ్ళు మీరేమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మేమే ఖర్చు పెట్టుకుంటాము, ఈ పెళ్లి మేమే చేస్తామని చెప్పుంటారు, అంతేనా? లేని వాళ్ళంటే కేవలం డబ్బు లేకపోతే లేనివాళ్ళు కాదమ్మా. ప్రేమాభిమానాలు, ఆత్మాభిమానాలు లేనివాళ్ళు అసలైన పేదవాళ్ళు. ఆ విషయంలో వాళ్ళు మనకంటే కోటీశ్వర్లమ్మా. దయచేసి వాళ్ళని చులకనగా చూడకు. పేదవాడి పట్టుదలకి కొండలే కరుగుతాయి. అదే పట్టుదల వాళ్ళు డబ్బు మీద చూపిస్తే మన ఆస్తులు, అంతస్తులు ఎందుకు పనికిరావు. మనకంటే పైకి ఎక్కడికో వెళ్ళి కూర్చుంటారు. ఆ ఇంట్లో అందరి గురించి నాకు తెలియదు, కానీ ఒక అమ్మాయి ఉంది, విజయశాంతి. నీ మాటలకి ఆ అమ్మాయి పట్టుదల పెరుగుంటుంది. ఎలాగైనా తన అక్క పెళ్లి చేసి చూపించాలని తను అనుకుంటుంది. ఆమె పంతం పట్టిందంటే నువ్వు ఊహించని విధంగా ఈ పెళ్లి జరిపిస్తుంది. చూస్తుండు. యాడ్నించని వస్తాయన్నా గొప్పగా జరిపించేదానికి దుడ్డేమైనా దారిలో దొరుకుతా ఉండదా? మాటంటే పౌరుషం లేని వాళ్ళు, ఆధారపడి బ్రతికే వాళ్ళు మాత్రమే ఉచితంగా డబ్బులు ఎక్కడ దొరుకుతాయని ఆలోచిస్తారు. కానీ పట్టుదల కలవాళ్లు తమ కష్టాన్ని నమ్ముకుంటారు. వాళ్ళ నమ్మకం ముందు చరిత్రలో చాలా మంది ఓడిపోయారు. అనవసరమైన ప్రయత్నం చేశావు, చేస్తే చేశావు. ఇంకోసారి నాకు తెలియకుండా ఆ ఇంటికి వెళ్ళావంటే బాగోదు. చెల్లెలివి కాబట్టి ఈసారికి వదిలేస్తున్నాను, తర్వాత నీ ఇష్టం. ఏంటత్త
ఎందుకు ఇలా చేస్తున్నావు? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తిట్టాల్సిన అవసరం నీకేంటి? పాపం అత్త, మన వల్ల వాళ్ళు చాలా నష్టపోయారని ఆలోచించకుండా ఎవరో ఏదో అన్నారని వాళ్ళ మీద పంతం పట్టుకుని కూర్చుంటే ఎలా? రే, నేనేమన్నా నా కోసం చేస్తుండానా? నీకోసమే కదరా చేస్తా ఉండేది. మీ నాయన ఏ మాట అంటే ఆ మాటే నువ్వు అంటావా? అత్త, నువ్వెప్పుడు అనవసరంగా నాన్నని టెన్షన్ పెడుతూనే ఉన్నావు. అట్నా? మిమ్మల్ని మాటలంటే బావుండాది, మీ నాయన్ని నెత్తురొచ్చేలా కొడితే బావుండాది. మీ బిడ్డని పెండ్లి చేసుకుంటామని ఇంటికి పోతే వాళ్ళు అవమానిస్తే ఇంకా బావుండాది. నేను పొయ్యి 4 మాటలు మాట్లాడొస్తే మాత్రం తప్పైపోయి ఉండాది కదా? అవునవును, అన్నదమ్ములందరూ ఒకటైపోయినారు. ఏమిరా, ఏమి నువ్వేమీ మాట్లాడకుండా గమ్మునుండావు? నువ్వు కూడా ఏమో ఒకటి అనాలని అనుకుంటుండావు కదా? అనే అనే మా అత్త నేనంటానా? మా అత్తకేమనిపిస్తే అది చేస్తుంది. నా మాదిరి నీ పోలికే కదా నాకు వచ్చుండదే. ఇంతకీ పెళ్ళి ఆపడానికి ఏమేమో ప్లాన్ చేసినట్టుండో? రే, నేనేం ప్లాన్ చేసినాను రా? తెలుసులే అత్త, అత్త మనసు అల్లుడికి గాక ఎవరికి తెలుస్తుంది? అయినా నీకే వాళ్ళేమన్నా నిన్ను పిలిచినారా, నగలు అడిగినారా? ఇంట్లో నగలు తీసుకుని నువ్వెందుకు పోయిండావు? మీకదే అర్థమవుతాదిరా. ఆ పిల్ల ఈ ఇంట్లో అడుగు పెడితే వాడు సంతోషంగా ఉంటాడని నాకు నమ్మకం లేదు. వాడే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరూ సంతోషంగా ఉండము. ఇంటికొచ్చిన మనిషిని అవమానించేటోళ్ళు వాళ్ళు ఎంత మర్యాదస్తులో, ఆ బిడ్డ ఈడికొచ్చి ఎంత మర్యాదగా కాపురం చేస్తాది? నేను మీకు అర్థం కానలేరా? నేనేదో నా కోసం చేసుకున్నట్టుండాది. ఈ అత్త ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తాది. అది అర్థం చేసుకోండి చాలు. వాళ్ళ మీద కోపంతో నువ్వు పెళ్ళి ఆపడానికి చూస్తాండావు. ఆపడానికి నువ్వుంటే అడ్డం పడ్డానికి నేనున్నాను కదత్తా. విజయ, ఏంటమ్మా ఇది? ఏంటి ఇది? అన్నీ నేను చేస్తాను అంటున్నావు. రాత్రింబవళ్ళు కష్టపడితేనే మన ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అలాంటిది వాళ్ళ స్థాయికి తగ్గట్టు పెళ్లి చేస్తాను అన్నావు. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావే? అసలు ఇది జరిగే పనేనా? చేస్తానమ్మా, నేను ఎలాగైనా చెయ్యాలి. లేని వాళ్ళమ్మని చెప్పి ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటలు పడమంటావా? పేదవాడి రోషం కూడా పేదగానే ఉండాలమ్మా. లేదంటే జీవితంలో సంతోషమే లేకుండా పోతుంది. అమ్మా, అలా అని ఎంతమంది ముందు తల వంచుకోమంటావు? ఎన్నిసార్లు మాటలు పడమంటావు? ఈ పెళ్ళేదో వాళ్ళ ఆస్తి కోసం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మన దగ్గర ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, కానీ గౌరవం అనేది ఒకటి ఉందమ్మా.